సమంత సినిమాకు విజయన్న సెగ. గిదేంది నయా పంచాయతీ అనుకుంటున్నా? మన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న కొత్త సినిమా మా ఇంటి బంగారం ఇప్పుడు గట్టి దెబ్బ పడేటట్లే కనిపిస్తుంది. జూన్ 19న ఈ సినిమాను థియేటర్లోకి దించుదామని అంతా రెడీ చేసుకుంటుంటే కరెక్ట్గా అదే రోజు దళపతి విజయ్ నటించిన జననాయకన్ సినిమా కూడా రేస్లోకి వస్తుందని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తుంది. అసలు ఈ ముచ్చట చెప్తున్నా ఇనుకోరి, ఇప్పుడు విజయ్ అన్న మామూలు నటుడు కాదు కదా, అంటే ఏకంగా సీఎం అయిండు కదా. అందుకే జననాయకన్ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విజయ్కి ఉన్న పొలిటికల్ క్రేజ్ చూసి మన తెలుగు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను ఆంధ్ర తెలంగాణల మస్తు పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని గట్టిగా స్కెచ్ చేసిండ్రు. మరి శామ్ పాపకు వచ్చే తిప్పలేంటనుకుంటున్నారు కదా, గాడికే వస్తున్నాయి. ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజు వస్తే మన సమంత మన ఇంటి బంగారం సినిమాకు పెద్ద ముప్పే అని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇస్తే సమంత సినిమాకు థియేటర్లు దొరకడం మస్తు కష్టమవుతుంది. థియేటర్లు తక్కువైతే ఆటోమేటిక్గా బాక్సాఫీస్ కలెక్షన్ల మీద ఆ ఎఫెక్ట్ గట్టిగానే పడుతుంది కదా. బాక్సాఫీస్ దగ్గర దళపతి విజయ్ అన్నతోని పోటీ అంటే మామూలు ముచ్చట కాదు. థియేటర్ల పంచాయతీ ఎట్లున్నా మన సమంత పాప మా ఇంటి బంగారం సినిమా కథతోని థియేటర్లలో దుమ్ము లేపాలని, కలెక్షన్ల వర్షం కురిపించాలని కోరుకుంటున్నాం. కొత్త క్యారెక్టర్తో వస్తున్న శామ్ పాపకు, జననాయకంతో వస్తున్న విజయ్ అన్నకు స్వతంత్ర శాటిలైట్ ఛానల్ తరఫున తెలంగాణ ప్రేక్షకులందరి తరఫున దిల్ సే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఈ బాక్సాఫీస్ లోలిలా ఎవరు గెలుస్తారో మా ఛానల్లో లైవ్ అప్డేట్స్ చూస్తూనే ఉండేది. ఇంకెందుకు ఆలస్యం, మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి స్వతంత్ర శాటిలైట్ ఛానల్. ఇది సామాన్యుడి ఛానల్.